వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఈ నిబ్బా నిబ్బి స్టోరీలు చూసి నాకు విని మీకు చిరాకు వచ్చి ఉంటుంది. అందుకే ఈసారి ఫన్నీ బట్ విచిత్రమైన స్టోరీలని తెచ్చాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టోరీ నెంబర్ 1. నాకు 26. అమ్మ సైడ్ 2 కజిన్స్ ఉన్నారు. ఒకడు 16 మేల్, ఇంకొకరు 14 ఎన్. అదేం జెండర్ న్యూట్రలా? ఇద్దరు నన్ను బాగా సతాయిస్తున్నారు. సందర్భం, నాకు మా అత్త మావయ్యతో మంచి రిలేషనే ఉంది, కానీ ఈ లత్కోర్గాలతోనే ప్రాబ్లం. వాళ్ళు ఒక చిన్న టౌన్ లో ఉంటారు, ఫైనాన్షియల్ గా వీక్. మా మావయ్య కోర్టులో క్లర్క్. నేను వాళ్ళతో మంచిగానే ఉంటా, గానీ నా రీసెంట్ సక్సెస్ చూసి జలసీ వచ్చిందేమో అన్న ఫీలింగ్. సందర్భం, నేను చదువులో తోపేం కాదు, ఒక జనరల్ యావరేజ్ స్టూడెంట్నే. బట్ బై గాడ్స్ గ్రేస్ పెద్ద ఐఏఎంలో సీట్ వచ్చి తర్వాత ఒక మంచి జాబ్ వచ్చింది. పోయినసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పిల్లనాయాల రూమ్ లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు నా లగేజ్ అంతా కెలికితే అందులో లైటర్ దొరికింది. దానివల్ల ఇంట్లో మొత్తం పెంట్ అయిపోయింది. సర్లే పిల్లలే కదా అని వదిలేశా. నా ఫోన్ తీసుకొని అన్లాక్ చేసేసి నా ఎక్స్ తో ఉన్న కామిక్స్ చాట్లన్నీ చదివేశారు. తప్పు కదా. ఇది కాకుండా నాతో ఎప్పుడు మాట్లాడినా మార్క్స్ గురించే మాట్లాడతారు. వాళ్ళకి నాకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయని, నా జేఈ ర్యాంక్ 6 digits అని ఏడిపిస్తారు. సర్లే ఇవన్నీ కాదు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయేవాడిని. సందర్భం, మా ఫ్యామిలీ కొంచెం వెల్ సెటిల్డ్. మా నాన్న ఐఐటి గ్రాడ్యుయేట్. నా పాత మార్క్ షీట్లన్నీ వాట్సాప్ లో పెట్టి ఎగతాలు చేస్తారు. అలాగే మొన్న నా బుక్స్ ఇస్తే ఏంటి కొత్తగా ఉన్నాయని ఎక్కిరించారు. అది నిజమే, ఎందుకంటే నాకు ఇంజనీరింగ్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అలాగే నేను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేయలేదని, వాళ్ళు నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడతారని దొబ్బేవారు. అయితే వాళ్ళు ఈ రోజు నా జేఈ ర్యాంక్ ఫోటో పెట్టి ఏడిపిస్తే నా క్యాట్ లో 99% వచ్చిందని పెట్టా. అయినా కానీ ఒక ఐఐటిఎన్ ఎప్పుడు నీకంటే ఎక్కువే అన్నారు. నా చిన్నప్పుడు ఫోటో పెట్టి అప్పుడు బొద్దుగా చండాలంగా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఇంత సెక్సీగా తయారయ్యావు అన్నారు. అప్పుడు నేను చెప్పా, చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలు తెలివిగా లేకపోయినా నచ్చుతారు, దాన్నే సేపియోసెక్షువల్ అంటారని చెప్పా. అప్పుడు వాళ్ళు అలాంటి అమ్మాయిలు ఎల్జీబీటీక్యూ అయి ఉంటారు అన్నారు. ఇంకా నాకు మైండ్ దొబ్బి, మీ పల్లెటూరు వాళ్ళు అందరూ ఇంతే, అక్కడే క్లర్క్ లా మిగిలిపోకుండా బాగుపడాలంటే ఆ ఊరు నుంచి బయటకు రావాలన్నాను. పెద్ద మాట అన్నాడు సార్. అప్పుడు వాళ్ళు బాడీ షేమింగ్ స్టార్ట్ చేశారు. దీనికి నేను మళ్ళీ ఇదే మైండ్ సెట్ తో ఉంటే ఊర్లో క్లర్క్ లాగే ఉండిపోతారని చెప్పా. ఇంకా వాళ్ళకి తెక్కరేగి నా పెంపకం బాగాలేదని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే, అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ ఒక్కొక్కడికి నాకు. స్టోరీ నెంబర్ 2. మా ఓడు నన్ను సరసంగా పిలిచే పేర్లు. ఎవడు అడిగాడు నిన్ను? వాడు నన్ను టిమ్ మేరా చోటా బచ్చా అని పిలుస్తాడు. క్లారిటీ కోసం, వాడి పేరు తప్ప ఇంకేమీ చిన్నవి కాదు. ఇంకా టింకర్ బెల్, బూబు, చోటు, ఉల్లు పిల్లు. నేను వాడిని బాబు, బూబు, బేబీ, మై డియర్ అని పిలుస్తా. మీరు మీ పార్ట్నర్ ఎలా పిలుస్తారు? స్టోరీ నెంబర్ 3. నాకు 23. నా 16 years స్టూడెంట్ నన్ను హెరాస్ చేస్తుంది. ఏం చేయను? ఇది మీరు ఫేక్ అనుకుంటే వదిలేయండి, నేను కూడా ఫస్ట్ లో నమ్మలేదు. నేను 11th 12th వాళ్ళకి పాఠాలు చెప్తాను. మొన్న 11th class లో ఒక అమ్మాయి తనకి తన ఫ్రెండ్ కి ఏవో డౌట్స్ ఉన్నాయని చెప్పింది. సరే అని నా రూమ్ కి రమ్మన్నా, కానీ తను ఒక్కతే వచ్చింది. ఫ్రెండ్ ఏదని అడిగితే వేరే సబ్జెక్ట్ చదువుకుంటుందని చెప్పింది. సరే అని మేము స్టార్ట్ చేస్తే 1 గంట తర్వాత ప్రపోజ్ చేసింది. నేను నో అని చెప్పి దొబ్బేమన్నాను. ఈ విషయం నా పిల్లకి చెప్తే పర్లేదు లైట్ తీసుకో అని చెప్పింది. మంచి కట్టుబాట్లు సార్. ఈ రోజు నా సబ్జెక్ట్ లో ఎగ్జామ్ ఉంది. వాట్సాప్ లో నాకు క్వశ్చన్ పేపర్ పంపించింది. ఏంటని ఓపెన్ చేసి చూస్తే, నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నాకు తెలిసి 3 options ఉన్నాయి. ఏ, తన పేరెంట్స్ కి చెప్పేయడం. బి, నేను టీచింగ్ ఆపేయడం. సి, డూ నథింగ్. ఏం చేస్తావు? డి, పైవేవి కావు. ఒరే, మీరు సినిమాలు చూసి ఇక్కడ స్టోరీలు రాస్తారో లేదా మీ స్టోరీలు చూసి సినిమాలు తీస్తారో అర్థం కాదు. యాస్టీస్ గీతా గోవిందం స్టోరీ కదరా ఇది. సర్లే, ఆ సినిమాలో విజయ్ ఏం చేశాడో నువ్వు కూడా అదే చేయి. స్టోరీ నెంబర్ 3. మా వాడు ఒక జోక్ వల్ల నాతో బ్రేకప్ అన్నాడు. పాయింట్ వైజ్ వెళ్తా, షార్ట్ గా చెప్తా. సాటర్డే కార్ కొనడానికి డీటెయిల్స్ కోసం వెళ్ళాడు. నేను హయ్యర్ ఎన్సీఏపీ రేటింగ్ ఉన్న కార్ చూడమన్నా. లుక్స్ కంటే సేఫ్టీ ఇంపార్టెంట్ అని చెప్పా. వాడేమో నువ్వు కూడా అదే చేసావా అని అడిగాడు. నేను కారు గురించి ఏమో అనుకొని అవునన్నాను. ఏంటి నాలో అంతుందా అన్నాడు. అప్పుడు నేను సరదాగా, బాబు నీకు అంత సీన్ లేదులే, రేపు ఎవరితో అయినా గొడవ దిగితే నువ్వే ఓడిపోతావు అన్నాను. పెద్ద మాట అన్నాడు సార్. దీనికి వాడు ఎర్రెక్కిపోయి, జో సున్ సకో వహీ బోలా కరో, మే అగర్ ये सब बोलूंगा ना तो 2 दिन तक रोते रहोगे, तमीज से बात करता हूँ तो अप्रिशिएट इट, वरना मुझे 2 सेकंड नहीं लगेंगे आपसे बदतमीजी से बिहेव करने में, और वाइब क्या थोड़ा सा अग्रेसिव हो जाऊंगा तो 4 दिन बैठ कर रहोगे. మూసుకోమంటున్నాడు స్వామి. వాడంతసేపు చెప్పింది ఇంతేనా? టోటల్ మొత్తం కలుపుకుంటే అదే మీనింగ్ వస్తుంది. సరే, వాడు చెప్పిన హిందీ చెప్పు, నీకు వచ్చిన హిందీ చెప్పకు. ఎక్కువ మాట్లాడుకు, ఇవే మాటలు నేనంటే 4 రోజులు ఏడుస్తావు అన్నాడు. నేను స్టన్ అయిపోయాను. ఒక జోక్ ఎంతలా ఫీల్ అవుతాడు అనుకోలే. నేను సారీ చెప్పనని చెప్పా. వెంటనే నన్ను బ్లాక్ చేసి దొబ్బాడు. వ్యాలంటైన్స్ డే రోజు కలవడానికి ప్లాన్ వేయడానికి రమ్మన్నా. నో రెస్పాన్స్. అట్లీస్ట్ మగోళ్ళ డైరెక్ట్ గా బ్రేకప్ చెప్పాను. మళ్ళీ నో రెస్పాన్స్. నేనే వెళ్ళి నా కోపానికి సారీ చెప్పా గానీ ఆ జోక్ అయితే చెప్పలేదు. ఈ రోజు ఇద్దామని ఒక గిఫ్ట్ కొన్నా, కలవలేదు కాబట్టి కొరియర్ లో పంపించా. దాని మీద మంచి లవ్ లెటర్ కూడా ఉంది. మళ్ళీ నో రెస్పాన్స్. సరే ఇంక అయిపోయిందని అర్థమైంది.
కానీ ఒక విషయం తెలుసా, ఎప్పటికైనా ఇదే అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి రిలేషన్ ఫోర్స్డ్గానే ఉంది. ఎప్పుడు నేనే కాల్స్ మెసేజెస్ చేస్తా. ఈ మధ్య అరవడం తిట్టడం కూడా మొదలుపెట్టాడు. సరే నా జోక్ తప్పే, కానీ మరీ అంతనా? జోక్ వేసినప్పుడు పందిలా నవ్వాడు. 5 minutes తర్వాత వాడికి మగాడని గుర్తొచ్చిందా? సర్లేండి, వాడికి సిన్సియర్గా సారీ చెప్పా, వాడు కూడా సారీ చెప్పాడు. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ యర్ అడ్వైస్. స్టోరీ నెంబర్ 4. మా అక్కతో జరిగిన దానికి నాదా తప్పు, దయచేసి చదవండి. మళ్ళీ ఈ రోజు మా అక్కతో గొడవైంది. మళ్ళీ అదే, మా పేరెంట్స్ని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటానని దాని బాధ. ఫుల్ మ్యాటర్ కావాలంటే నా పాత పోస్ట్ చూడండి. వద్దు, మీరే ఉంచుకోండి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను కిచెన్ లో ఉన్నాను, మా అక్క కూడా ఉంది. మా బావగారు స్మూదీ చేస్తున్నాడు. టేస్ట్ ఏంటో తేడాగా ఉంది, ఒకసారి టేస్ట్ చేసి చెప్పు అని నన్ను అడిగాడు. నాకు తాగాలనిపించలేదు. సో నాకు వద్దు, కావాలంటే దాన్ని తాగమని అని చెప్పాను. తప్పు కదా. దీనికి మా అక్క నా మీద అరిచేసింది, నువ్వు ఎప్పుడు ఇంత ఎవరేం చేయమన్నా చేయవని చెప్పి. ఇదేం ఓకే, మా పేరెంట్స్ విషయంలో దానికి నా మీద కోపం ఉండొచ్చు, కానీ స్మూతీ టేస్ట్ చేయనని స్మూత్ గా చెప్తే దానికి నేను సెల్ఫిషా? దీన్ని నలుసుగా తీసుకొని నేను వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు మెడిసిన్స్ తెమ్మంటే నువ్వే తెచ్చుకోండి. సరే నేను సెల్ఫిషే, కానీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నెక్స్ట్ టైం స్మూతీ చేసినప్పుడు దాంట్లో విషం కలిపోయి దరిద్రం వదిలిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే ఎపిసోడ్ కి. ఈ చెత్త అంతా ఏరి మీకోసం ఎంటర్టైన్మెంట్ గా మార్చడం అనేది అసలు ఈజీ కాదు, దోలు తీరిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రెడిట్ సిరీస్ బ్రేక్ ఇస్తున్నా, వేరే వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.